దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్యాన్ని చదువుకుందామండి. ఈ భూమి మీదండి చాలా ప్రేమలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేముంది, భార్యాభర్తల మధ్య ప్రేముంది, అలాగే యవ్వనస్తుల మధ్య ప్రేమ ఉంటది, అన్నదమ్ముల ప్రేముంటది, ఇలాగా అక్క చెల్లెళ్ళ ప్రేముంటది. ఇలాగ భూమి మీద చాలా ప్రేమలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. కానీ స్వార్థం లేనిది, కల్మషం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది కేవలం తల్లి ప్రేమ మాత్రమేనండి. అందుకే బైబిల్‌లో దేవుడు చాలా సందర్భాలలో తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చుకున్నట్లు మనకు కనపడతా ఉంటదండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను అనే మాట. తల్లులు బిడ్డల కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడిన సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటామండి. ఉదాహరణకు ఒక విషయం మొన్న మధ్య చాలా వైరల్ అయిందండి. ఆహ్, ఒక తల్లంటండి 16 సంవత్సరాలకు వివాహమైన 11 సంవత్సరాల వరకు పిల్లలు లేరంటండి ఒక తల్లికి. లేకపోతే ఏమైంది అనంటే ఆమె 11 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అవ్వటం జరిగింది. జరిగిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ టైంలో హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు చెప్పిన సంగతి ఏంటి అనంటే, తల్లి గనక బ్రతకాలి అననంటే బిడ్డ ప్రాణాలు పోతాయి. ఒకవేళ బిడ్డే కావాలి అని అనుకుంటే తల్లి ప్రాణాలు కోల్పోవలసుంటుంది. కాబట్టి ఇద్దరిలో ఎవరి ప్రాణం కావాలో మీరే నిర్ణయం తీసుకోమని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగిందంటండి. చెప్పినప్పుడు తల్లి విన్నదంట. ఈ విషయం తల్లికి చెప్పారంట. తల్లికి చెప్పినప్పుడు తల్లి ఏమన్నదంటో తెలుసా అండి? "నా ప్రాణాలు పోయినా పర్వాలేదు గానీ, నా బిడ్డ ప్రాణాలు కాపాడండి" అని డాక్టర్‌లని బ్రతిమలాడిందంటండి. ఎందుకని బిడ్డ ప్రాణాలు కావాలి అని చెప్పని అడిగారంటండి. అడిగితే ఆ తల్లి చెప్పిన మాటేంటో తెలుసా అండి? "నేను కూడా మా బిడ్డకు జన్మనిచ్చాననే తృప్తి నాకు చాలు. నా ప్రాణం పోయినా పర్వాలేదు" అని చెప్పేసి ఆ తల్లి చెప్పడం జరిగిందంటండి. అలాగే ఆమె కోరిక మేరకు ఏం చేశారు అనంటే డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డని తీయడం జరిగిందండి. తీసిన తర్వాత ఆ బిడ్డను ఎంత ఆప్యాయతగా ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించిందండి. మనసుకు కష్టం గూడా అనిపించింది. చాలా ఆతృతగా బిడ్డని ఎంతో సంతోషంతో ముద్దులు పెట్టుకొని, ముద్దులు పెట్టుకుంటూనే పాపం ప్రాణాలు కోల్పోయిందండి. ఎంత విచారకరమైన సంగతో కదండీ! బిడ్డల కొరకు తల్లులు ప్రాణం ఇచ్చే తల్లులను కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటామండి. అటువంటి తల్లి గురించి బైబిల్ గ్రంథంలో మనము ఒక తల్లి గురించి ఈరోజు ధ్యానం చేసుకుందామండి. చాలా గొప్ప తల్లండి. అటువంటి తల్లి ఇంకా ఎవరైనా ఉంటుందా? ఉండదా? అనే అంత ప్రేమ బిడ్డల మీద చూపించినట్లుగా ఈ తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఈరోజు ఆ తల్లి గురించి మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రేరేపించాడో మనకైతే తెలీదు గానీ, ఆ వాక్యం గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ఎవరు అనంటే ఆ స్త్రీ ఎవరు? లేకపోతే ఆ తల్లి ఎవరు? అని ఆలోచన చేసినట్లయితే, సౌలు ఉపపత్ని అయిన రిస్పా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ సౌలుకు ఒక ఉపపత్ని ఉందండి. ఆమె పేరు రిస్పా. ఆమె యొక్క తండ్రి పేరేమిటి అనంటే అయ్యా. అయ్యా కుమార్తె అయిన రిస్పా అండి. ఈ రిస్పా ఉపపత్నిగా ఉన్నప్పుడు ఉపపత్నికి పెద్ద విలువేముంటుందండి? భార్యకున్నంత విలువ ఉపపత్నికి ఉండదు కదండీ! అటువంటి పరిస్థితుల గుండా ఆమె జీవితము ప్రయాణం చేయవలసొచ్చింది. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ ఉంటామండి. ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఉంటాము. అలాగే ఆమె ఎన్నో కష్టాలు పడినట్లుగా, ఎన్నో నిందలను పడినట్లుగా, ఎంతో మంది చేత అవమానించబడినట్లుగా ఆమె జీవితాన్ని మనం చూస్తూ ఉంటామండి. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఎన్నో సంఘటనలు జరిగాయండి ఆమె ప్రమేయం లేకుండానే. ఆమె బాధించబడినటువంటి స్త్రీగా మనకు కనపడుతూ ఉంటుంది రిస్పా. ఈ రిస్పా ఈ రిస్పాకు, సౌలుకు ఇద్దరు కుమారులు పుట్టడం జరుగుతుందండి. పుట్టిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది అనంటే, యెహోషువ కాలంలో యెహోషువ దేవుని దగ్గర ప్రమాణం చేస్తాడండి. ఎలాగనంటే గిబియోనీయులుంటారండి. గిబియోనీయుల గురించి ప్రమాణం చేయడం జరుగుతుంది యెహోషువ. ఎందుకని ప్రమాణం చేస్తాడు అంటే, గిబియోనీయులతో మేము సహవాసం కలిగి ఉంటాము. గిబియోనీయులకు మేము ఏ హాని కూడా తలపెట్టము. వారి ప్రాణాలకు కూడా ఏ హాని మేము తలపెట్టము అని ప్రమాణము చేస్తాడు. ఒక నిబంధన చేస్తాడు యెహోషువ. యెహోషువ చనిపోతాడు. యెహోషువ ప్రమాణం చేసిన తర్వాత, ఆ ప్రమాణాన్ని ఎవరు మీరుతారు అనంటే 400 సంవత్సరాలు గడిచిన తర్వాత సౌలు ఆ ప్రమాణాన్ని మీరినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుందండి. 400 సంవత్సరాల తర్వాత సౌలు ఏం చేస్తాడు అంటే, గిబియోనీయులలో అనేక మందిని చంపేయడం జరుగుతుందండి. అసలు సౌలు గిబియోనీయులను చంపడానికి ఏమాత్రం కూడా అర్హత లేదు, హక్కు లేదండి. ఎందుకని అనంటే
అది యెహోషువ ప్రమాణం చేశాడు. ఆల్రెడీ యెహోషువ ప్రమాణం చేసి ఉన్నాడు గాబట్టి, ఆ ప్రమాణాన్ని మీరి సౌలు గిబియోనీయులను చంపకూడదండి అసలు. కానీ సౌలు ఏం చేస్తాడంటే గిబియోనీయులలో అనేక మందిని చంపేయడం జరుగుతుంది. చంపినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఆ దేశంలో దావీదు రాజుగా ఉన్న కాలంలో కరువు రావడం జరుగుతుందండి. 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చిందంటండి. కరువొచ్చినప్పుడు వాళ్ళు తినటానికి ఆహారం లేక, త్రాగటానికి నీళ్లు లేక, పశువులకు మేత లేక చాలా ఇబ్బందులు పడేవారు. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో తెలిసినటువంటి విషయం ఏమిటి అనంటే, యెహోషువ ప్రమాణం చేశాడు. ప్రమాణాన్ని మీరిందేమో సౌలు, కానీ శిక్ష పడిందేమో దావీదు మహారాజు కాలంలో శిక్ష పడింది. అప్పుడు దావీదు ఒక ఆలోచన చేస్తాడండి. దేవుని దగ్గరికెళ్ళి దేవుడిని అడుగుతాడు గదా! ప్రభా ఏంటి ఈ కరువుకు కారణం ఏంటి? ఈ కరువు ఎందుకు వచ్చింది అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? దేవుడు చెప్పిన మాట ఏంటి అనంటే, యెహోషువ గిబియోనీయులను చంపనని చెప్పేసి తను ప్రమాణం చేశాడు కదా! ఆ నిబంధన మీరినటువంటి సౌలు గిబియోనీయులను అనేక మందిని చంపేశాడు. కాబట్టి ఆ గిబియోనీయులను చంపినందువల్ల ఇప్పుడు నీవు పరిపాలిస్తున్నటువంటి ఈ సమయమందు కరువు రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అప్పుడు దావీదు అడుగుతాడు కదా! తెలివిగా అడుగుతాడు. ఏమనంటో తెలుసండి దేవుడిని? ఆ కరువు పోవాలి అనంటే మేము ఏం చేస్తే ప్రభా కరువు పోతుంది? ఆ కరువు ఆ కరువు బారి నుంచి మేము తప్పించబడాలి అనంటే, ప్రజలు సమృద్ధిగా ఆహారం భుజించాలి అనంటే, వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం కావాలి అనంటే, నేను పరిపాలిస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఏ లోటు ప్రజలకు ఉండకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి ప్రభా? అని చెప్పేసి దేవుడిని అడగటం జరుగుతుందండి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? గిబియోనీయులే నష్టపోయారు కదా! అనేక మంది ప్రాణాలను కోల్పోవలసొచ్చింది. అనేక మంది సౌలు ప్రాణాలు తీసేసాడు కాబట్టి అనేక మంది ఆ గిబియోనీయులే ఈ విషయానికి దీనికి పరిష్కారం చూపిస్తారు అని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి. అప్పుడు దావీదు ఆలోచన చేసి ఏం చేస్తాడంటే గిబియోనీయులను రప్పించడం జరుగుతుందండి. రప్పించిన తర్వాత గిబియోనీయులను అడుగుతాడు కదా! ఏం చేస్తే మీ కోపం చల్లారుతుంది? లేకపోతే ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? మీకు న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి దావీదు మహారాజు పిలిచి అడగడం జరుగుతుందండి. అడిగినప్పుడు ఆ గిబియోనీయులు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? సౌలే మమ్మలను బాధించాడు కాబట్టి, సౌలు కుటుంబీకులలో 7గురిని మాకు అప్పగించినట్లయితే, మేము వారిని చంపుతాము. కాబట్టి సౌలు కుటుంబీకుల్లో 7గురు మాకు కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. చెప్పినప్పుడు దావీదుకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే, సౌలు బ్రతికున్నంత కాలం కూడా దావీదు ప్రాణ భయంతోనే బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. దావీదు ఎక్కడ ఉంటే అక్కడ తరిమేవాడిగా సౌలు జీవితం గడిచింది. ఎందుకని అనంటే సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని పొగిడినప్పుడు గొలియాతుని చంపిన సందర్భంలో సౌలు పగ పెంచుకుంటూ ఉంటాడు దావీదు మీద. పగ పంచుకుని ఆ దావీదుని ఏం చేస్తాడంటే చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ప్రాణభయంతో పరిగెట్టి పారిపోతున్నటువంటి ఆహ్, దినాలు ఎన్నో దావీదు జీవితంలో చూచాడు. అయినప్పటికిని కూడా దావీదు ఏమాత్రం కూడా సౌలు మీద కోపం తీర్చుకున్నట్టు గాని, పగ తీర్చుకున్నట్టు గాని మనకు బైబిల్ గ్రంథంలో కనిపించదండి. సౌలును ప్రేమిస్తూనే వచ్చాడు. ఎందుకని ప్రేమించాడు దావీదు అనంటే, దావీదు ప్రేమించటానికి గల కారణం ఏంటి అనంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి సౌలు. అలాగే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి సౌలు కాబట్టి, దేవునికి భయపడిన వాడు కాబట్టి దావీదు సౌలును ప్రేమించటం జరుగుతుందండి. సౌలు దావీదుని ద్వేషించినా కూడా దావీదు మాత్రం సౌలుని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించిన వాడిగా మనకు కనిపించడు. కాబట్టి ఇప్పుడు సౌలు కుటుంబీకుల్లో 7గురిని మాకు అప్పగించండి. అప్పగించినప్పుడు వారిని మేము చంపుతాము అని చెప్పి గిబియోనీయులు చెప్పినప్పుడు ఆ మాట దావీదుకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అయ్యో! సౌలు కుటుంబీకుల్లో 7గురిని అప్పగిస్తే ఎంత బాధో కదా! సౌలు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి కదా! ఈ పని నేనెలా చేయను అని చెప్పేసి దావీదు ఆలోచన చేస్తాడండి. ఆలోచన చేసిన తర్వాత దావీదుకి ఒక ఆలోచనొస్తుంది. ఏంటి అనంటే, ఈ 7గురు కోసం సౌలు కుటుంబీకులలో ఉన్నటువంటి 7గురు కోసం ఆలోచించి, ఆ 7గురిని అప్పగించడం మానేస్తే, ఈ కరువు వల్ల కొన్ని వందల మంది లేకపోతే కొన్ని వేల మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ వేల మంది, ఆ కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడబడాలి అనంటే, ఈ 7గురిని అప్పగించాలి అని ఒక నిర్ణయానికి దావీదు రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత ఎవరిని
అప్పగిస్తే బావుంటుంది సౌలు కుటుంబీకుల్లో అని ఆలోచన చేసినప్పుడు, సౌలు యొక్క ఉపపత్ని అయిన రెస్పా యొక్క కుమారులు, ఇద్దరు కుమారులుంటారండి. ఆ ఇద్దరు కుమారులను అలాగే సౌలు కుమార్తె యొక్క మేరబుకు ఐదుగురు కుమారులు ఉండటం జరుగుతుంది. ఆ ఐదుగురు కుమారులను మొత్తం ఈ ఏడుగురిని తీసుకెళ్ళి దావీదు మహారాజు ఆహ్, స్ గిబియోనీయులకు అప్పగించడం జరుగుతుందండి. అప్పగించినప్పుడు గిబియోనీయులు ఏం చేస్తారు అనంటే, వాళ్ళని కొండ మీదకి తీసుకెళ్ళి ఉరి తీసినట్లుగా ఏడుగురిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘటన చదివినప్పుడు చాలా మనసుకు కష్టం అనిపించినట్లుగా, అలాగే మనసుకు బాధ కూడా అనిపించింది. అలాగే తల్లి యొక్క ప్రేమను చూసినప్పుడు మనసుకు చాలా 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 అమ్మో! ఇంత ప్రేమించే తల్లి కూడా ఉందా అని చెప్పేసి అనకుండా ఉండలేమండి. ఈ ఈ యొక్క వాక్యాన్ని మనము చదివినప్పుడు గాని, ధ్యానించినప్పుడు గాని. అయితే ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక మందిని సౌలే ఉరి తీశాడు గాబట్టి, సౌలు కుటుంబకుల్లో ఏడుగురు మాకు కావాలని అడిగినప్పుడు, దావీదు, రిస్పా యొక్క ఇద్దరు కుమారులను, అలాగే మేరబు యొక్క ఐదుగురు కుమారులను అప్పగించడం జరుగుతుంది. ఈ ఏడుగురిని తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి, గిబియోనీయులు ఏం చేస్తారంటే ఉరి తీయడం జరుగుతుందండి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ ఉరి తీయడం వల్ల కరువు తగ్గుతుంది అని ఒక దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఈ కార్యం చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఆలోచన చేసినట్లయితే కనుక రిస్వా యొక్క త్యాగం మనకు అర్థమవుతుందండి. చాలా సందర్భాల్లో తల్లులు బిడ్డలను ప్రేమించేవారుగా కనిపిస్తారండి. తల్లి యొక్క కష్టం ఎంతగా ఉంటుందంటే, తల్లి అంటండి రక్తాన్ని చిందించి బిడ్డకు జన్మనిస్తుంది. అలాగే ఆ తల్లి 10 రక్తపు బొట్లు కలిసి ఒక పాల చుక్కగా తయారవుతుందండి. అంటే తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డలకిస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలు పెరిగి పెద్దవారైన తర్వాత తల్లిని ద్వేషించే వాళ్ళుంటారు, దూషించే వాళ్ళుంటారు. అలాగే చివరికి కొట్టేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి. ఇటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు చాలా బాధనిపిస్తుందండి. ఉదాహరణగా మనం చూస్తే మొన్న మధ్య జరిగిన వైరల్ అయినటువంటి వార్త ఏంటి అనంటే, తల్లిని కుమారుడు డబ్బులడిగితే ఇవ్వలేదని చెప్పేసి, ఆ తల్లిని చంపేసేసి సూట్ కేస్‌లో పెట్టేసి ఎక్కడో దూరంగా పట్టుకెళ్ళి పాడేసాడంటండి. ఇది చాలా వేదనకరమైన సంఘటన కదండీ! చూసారా ఎంత భయంకరమైన సంఘటన? ఈ ఆలోచన చేస్తేనే చాలా భయమనిపిస్తుంది. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేని వారిగా, అనేక మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళడం, లేకపోతే అనాథ శరణాలయంలో ఉండడానికి గల కారణం ఏమిటి అనంటే, ద్వేషించే పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల అనేక మంది తల్లిదండ్రులు తమ ఆశ్రయాలను కోల్పోయిన వారిగా ఆహ్, కనిపిస్తూ ఉంటారండి మనకు. ఈ రోజుల్లో మనం చూస్తుంటే అటువంటి సంఘటనలే చాలా ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఈ బైబిల్ గ్రంథంలో మనము ఈ చరిత్ర చదివినప్పుడండి చాలా భయమనిపించింది. తల్లి ప్రేమ ఇంత గొప్పదా అని తెలియచేసినటువంటి స్త్రీగా మనకు రిస్పా కనిపిస్తుందండి. రిస్పా ఎంత మంచి త్యాగాన్ని చేసిందో తెలుసండి. చాలా త్యాగాన్ని చేసినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో అయితే మనం అలా చేయలేమండి. అంత త్యాగం చేయలేము, అలా చేయలేము కూడా. కానీ ఈ స్త్రీ తన బిడ్డల పట్ల కనపరిచినటువంటి ప్రేమను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రతుకున్నటువంటి బిడ్డల మీద ప్రేమ చూపించటంలో తప్పు లేదండి. కానీ చనిపోయాక కూడా వారి మీద ప్రేమను చంపుకోలేనటువంటి తల్లిగా మనకు ఈ రిస్పా కనిపిస్తుందండి. అయితే గిబియోనీయులు ఎప్పుడైతే ఉరి తీస్తారో, ఉరి తీసిన తర్వాత ఈ రిస్పా ఏం చేస్తుందో తెలుసా అండి? కొండ మీదకి వెళ్ళిపోతుందంటండి. ఒక గోనెపట్ట తీసుకొని కొండ మీదకి వెళ్ళి, అక్కడే ఉండి ఇంచుమించు 6 నెలలు ఆ కొండ మీద ఉండి, ఆ శవాలకు కాపలా కాస్తుందంటండి. ఎంత భయంకరమైన సంఘటనో చూసారా? ఎంత భయంకరమైన సంఘటనో. నిజం కదండీ! ఎందుకు అనంటే, ఆ స్త్రీకి ఎవరు తోడున్నట్లుగా కానీ, ఎవరిని జత తీసుకెళ్ళినట్లుగా కానీ, మనకు బైబిల్ గ్రంథంలో రాయబడలేదండి. కానీ ఆ స్త్రీ ఒక్కరిదే ఆ శవాల మధ్య కాపలా ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఒక ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. పగలు కాపలా కాసిందంటే పోనీ ఒక అర్థం ఉందండి దానికి. ఎందుకంటే పగలు కాబట్టి పెద్ద భయమనిపించదు. కానీ సాయంకాలం అయ్యేసరికి ఎంత భయమనిపిస్తుందో కదండీ! ఎంత భయమో కదా! అంత భయంకరమైన పరిస్థితుల గుండా ఆ స్త్రీ ప్రయాణం చేసి తన బిడ్డల యొక్క శవాలను కాపాడింది అంటే ఎంత భయంకరమైన సంగతో ఒకసారి ఆలోచన చేయండి. చాలా భయమనిపిస్తుంది కదండీ! పగలంటే ఆకాశ పక్షులు వాలకుండా, రాత్రిపూట అయితే ఆ అడవి మృగాల పాలు కాకుండా శవాలను కాపాడిందంటండి. ఒక
విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. చాలా భయంకరమైన సంగతి ఇది. ఎందుకు అనంటే ఆహ్, వాళ్ళను ఉరికంబాల నుంచి ఆ శవాలను ఉరికంబాల నుంచి దించటానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే వాళ్ళు శపించబడిన వారిగా, లేకపోతే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు గాబట్టి, వాళ్ళ శవాలను పాతిపెట్టడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. వాళ్ళలాగా ఉరికంబాల మీద వేలాడుతూనే తమ యొక్క శవాలు అలాగే పాడైపోవాలి. ఆకాశ పక్షులు తినాలి, అడవి మృగాలు తినేసి వాళ్ళలాగే పాడైపోవాలి. అంతేగాని వాళ్ళని పాతిపెట్టడానికి ఎటువంటి అవకాశం లేదండి. ఆహ్, ఎందుకనంటే వాళ్ళు శపించబడినటువంటి వారుగా, శిక్ష అనుభవిస్తున్నటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను ఎటువంటి ఆస్కారం లేదు వాళ్ళను ఉరికంబాల నుంచి దించటానికి. అయితే ఈ తల్లి ఆ 7 శవాల మధ్య 6 నెలలు గడపటం అంటే ఎంత భయంకరమైన సంఘటన ఆలోచన చేయండి ఒకసారి. ఎంత భయంకరమైన సంఘటన అండి. పగలు పగలైతే పగలైనా భయమే. ఎందుకు అనంటే ఎవరైనా చనిపోయిన మనిషి దగ్గర ఒక స్త్రీ ఒంటరిగా ఉండాలి. ఒక శవం దగ్గర అనంటే ఉండగలుగుతామా అండి? ఉండలేం కదా! ఒకవేళ ఎవరైనా చనిపోయినా చనిపోయిన వ్యక్తి దగ్గర పురుషులుంటారేమో గానీ, ఒకవేళ రాత్రంతా శవాన్ని ఉంచవలసి వస్తే గనక పురుషులు కాపలా కాస్తారు. ఒక 10 మంది వరకు. 10 మంది లేకపోతే అంతకన్నా ఎక్కువ మంది పురుషులుండి కాపలా కాస్తారు. ఆడవాళ్ళని లోపలికి పంపించేస్తారు. కానీ అటువంటిది ఇక్కడ పురుషుల ప్రమేయం లేదు కానీ, ఒక స్త్రీ ఆ పిల్లల శవాలను ఆకాశ పక్షులకు ఆహారం కాకుండా, అలాగే అడవి మృగాలకు ఆ పిల్లలు ముట్టకుండా కాపాడింది అనంటే ఎంత భయంకరమైన సంగతో ఆలోచన చేయండి. ఆ స్త్రీకున్నటువంటి తెగింపు గానివ్వండి, ఆ స్త్రీకున్నటువంటి ధైర్యం గాని ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి వాక్యం దగ్గరకొచ్చినప్పుడు. కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటే, చరిత్రలు చదువుతూ ఉంటే మనసుకు ఒక భయంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యం చదివినప్పుడు కూడా నాకు అలాగే అనిపించిందండి. నిజం కాదండి? ఎంత భయంకరమైన సంఘటన. ఒకసారి ఆలోచించేద్దామండి. ఒక రాత్రి పూట చీకటి పడిన తర్వాత ఒకవేళ కరెంట్ పోయిందనుకోండి, బయటికి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటాం. కానీ అటువంటి మనిషి రాత్రంతా, రాత్రంతా గూడా రాత్రులు కూడా శవాలకు కాపలా కాసిన స్త్రీగా మనం చూస్తూ ఉంటాము ఈ రిస్పాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు టీచరండి. ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు మూడో రోజునెళ్ళి సమాధి శుభ్రం చేసి వస్తాం కదండీ! చాలామందయితే కొంతమంది ఏం చేస్తారంటే, చనిపోయిన వాళ్ళకి ఏమైనా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకెళ్ళి ఆ శవం దగ్గర పెట్టి సమాధి దగ్గర పెట్టేసి రావడం జరుగుతుంది. మేమైతే అలా ఏం తీసుకెళ్ళలేదండి. మా నాన్నగారు ఎక్కువ దేవుని పత్రికలు చదువుతూ ఉండేవారు. అందుకని దేవుని పత్రికలు పట్టుకెళ్ళి సమాధి మీద పెట్టి ప్రార్థన చేయించి పాస్టర్ గారిని తీసుకెళ్ళి కొంతమంది ఎళ్లి ప్రార్థన చేయించేసి వచ్చేయటం జరిగిందండి. వచ్చిన తర్వాత ఒక క్యాండిల్ ఎలిగించాం అక్కడ. క్యాండిల్ ఎలిగించి వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంత లెక్కొచ్చామండి. కొంత లెక్కొచ్చిన తర్వాత మా అమ్మ వెనక్కి చూసిందంట. చూసేసరికి క్యాండిల్ కాంతివంతంగా కనిపిస్తుందంటండి. కనిపించినప్పుడు అన్నది అమ్మ గాలేస్తుంది కదా! చాలా గాలేస్తుంది. కానీ మనం వెలిగించిన క్యాండిల్ మాత్రం ఆరిపోలేదు. చాలా కాంతిగా కనపడుతుంది అని చెప్పి మా అమ్మ అనడం జరిగిందండి. అప్పుడు నేనన్నాను, "అమ్మ వెనక్కెళ్దామా?" అని చెప్పేసి అన్నానండి. మా అమ్మ చాలా కంగారు పడిపోయిందండి. కంగారు పడిపోయి, "అమ్మో! ఇప్పుడు వెనక్కెళ్తే ఆరైపోయింది టైము. సమాధుల దగ్గరికెళ్ళకూడదు" అని చెప్పేసి భయపడిపోయిందండి. నాకు ఈ రిస్పా గురించి చదివినప్పుడు నాకు ఇదే వార్త మా కుటుంబంలో జరిగిన ఈ సంఘటన నాకు గుర్తుకొచ్చి నేను నవ్వుకున్నానండి. నిజం కదా! మనం అంతా భయపడిపోతాం కదండీ! చిన్న విషయానికే చాలా భయపడే వాళ్ళంగా మనం ఉంటూ ఉంటాం. అటువంటిది ఈ స్త్రీ 6 నెలలు పగలు, పగలు రాత్రి రాత్రనక పగలనక 6 నెలలు కాపలా కాసింది శవాలకి అనంటే, ఆ శవాల మధ్య ఒక స్త్రీ ఒంటరిగా గడిపిందంటే, ఆ స్త్రీ యొక్క త్యాగం గానివ్వండి, లేకపోతే ఆ స్త్రీ చేసినటువంటి ఆ కార్యం కానివ్వండి, అసలు వివరించటానికే మాటలు చాలవండి. వివరించటానికి గాని, వర్ణించటానికి గాని మాటలనేవి చాలవు. అంత ఆహ్, ధైర్యవంతురాలుగా ఈ స్త్రీ మనకు కనబడుతుందండి. అసలు ఎందుకని అంతలా కాపలా కాసింది ఆ శవాలకు అని ఆలోచన చేసారా ఎప్పుడైనా? చాలా వాక్యం చదివినప్పుడు చాలా సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయండి. ఎందుకని కాపలా కాసిందో తెలుసా అండి? వీళ్ళు శపించబడినటువంటి వారిగా, అంటే వెలివేయబడినటువంటి వారిగా, లేకపోతే శిక్షను అనుభవిస్తున్నటువంటి వారిగా వీరి కుమారుల యొక్క శవాలు ఉన్నాయి కదా! ఆ శవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పాతిపెట్టడానికి ఎటువంటి ఆస్కారం లేదు. కానీ ఈ తల్లి కోరికేంటో తెలుసా అండి? అందరిలాగానే
య ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చనిపోతే, వాళ్ళని ఏ రీతిగా అయితే మర్యాదగా సమాధి కార్యక్రమాలు చేస్తారో, నా పిల్లలు కూడా అలాగే సమాధి చేయబడాలి అనే ఒక ఆశ అంటండి ఆ తల్లిలో. ఆ కోరిక వల్ల నా నా పిల్లలు ఆకాశ పక్షులకు, అడవి మృగాలకు ఆహారం అయిపోకూడదు. కానీ నా పిల్లలు ఏం చేయబడాలి అంటే, మర్యాదగా సమాధి చేయబడాలి అని ఒక ఆలోచన ఆ తల్లికి. దానివల్ల 6 నెలలు ఆ శవాల మధ్య గడిపిన తల్లిగా మనకు కనిపిస్తుందండి రిస్పా. అబ్బా! వండర్‌ఫుల్ కదండీ! నిజం కదా! ఆ తల్లి యొక్క త్యాగం కానివ్వండి, ఆ తల్లి యొక్క సహనం గానివ్వండి, లేకపోతే ఆ తల్లి యొక్క ధైర్యం కానివ్వండి, లేకపోతే ఆ తల్లి యొక్క తెగింపు గానివ్వండి, మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. కదండీ! ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి ఈ సందర్భంలో. ఎలా అనంటే, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ కాలంలో అనేక మంది కూడా సిలువ వేయబడేవారు. ఏదైనా తప్పు చేసే బందిపోటు దొంగలు, లేకపోతే ఇలా దారి అంటే బందిపోటు దొంగలు ఉంటారు కదండీ! వాళ్ళను కూడా సిలువ వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి, వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి సిలువలేసేవారు. కానీ యేసు ప్రభువులాగా ఎవరికీ కూడా మేకులు కొట్టేవారు కాదండి. వాళ్ళ చేతులు కట్టేసి అలాగా సిలువలో ఉంచేసేవారు. ఉంచేసేటప్పుడు వాళ్ళ యొక్క శవాలను ఆహ్, ఆకాశ పక్షులొచ్చి తిని వెళ్ళిపోయేవంటండి. ఎలా జరిగేది అనంటే, కొంతసేపటికి సిలువలో ఉన్నటువంటి మనిషిని కట్టివేయబడిన తర్వాత, ఆ మనిషి యొక్క కనుగుడ్డు లేకపోయేదంటండి. ఒక గ్రద్ద గాని, రాబందు గాని వచ్చి కనుగుడ్డు లేకపోయేదంట. లేకపోయిన తర్వాత కొంతసేపటికి మరొక గ్రద్ద వచ్చి ఇంకో కనుగుడ్డు లేకపోయేదంటండి. తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఒక రాబందు ఇలా వచ్చి తల పొడిచేసి తలలో ఉన్నటువంటి మెదడును లాక్కు తినేసేవంటండి. ఇలాగా భయంకరమైన శిక్షలు ఆ రోజు కాలంలో, ఆనాటి కాలంలో జరుగుతూ ఉండేయంటండి. అయితే ఆ సిలువలో అలాగ మరణించేవారు చాలామంది. యేసుప్రభులాగా సిలువ వేయబడి చనిపోయి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడినట్లుగా ఆనాటి బందిపోటు దొంగలకు అలా ఉండేది కాదండి శిక్ష. అలా కట్టేసి వదిలేస్తే పక్షులు వచ్చి తినేయడం జరిగేది వాళ్ళ శరీరాలను. స శరీరానికి ఉన్నటువంటి మాంసపు ముక్కలు ఎత్తుకొని అదే లాక్కొని, పీక్కొని, పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేయంటండి. అంత భయంకరంగా ఉండేది. రాబందులం గాని, గద్దలం గాని ఎప్పుడైనా చూసారండి? చూసారా? మా చిన్నతనంలో మేము చూసామండి. ఎందుకనంటే అప్పుడు రాబందులను చాలా గుంపులుగా వచ్చేవి. చాలా పెద్ద పెద్దగా ఉండేవి రాబందులు అనంటే. అవి చూసేవాళ్ళమండి చాలా సందర్భాల్లో చూడడం జరిగింది మేము. అవి మనుషులను పీక్కు తినేసేటంత ఆకారంగా ఉండేవవి. అలా చేసేవనమాట అండి. అలాగా ఏదైనా జంతువు చనిపోయినప్పుడు ఆ జంతువుని పీక్కు తినేవి. రాబందులు వచ్చి. గ్రద్దలు కూడా పీనుగ ఎక్కడుంటే అక్కడ గద్దలు పోగవుతాయని చెప్పేసి బైబిల్‌లో మనం చదువుతూ ఉంటాం కదండీ! గద్దలు కూడా. అలాగా శవాలు సిలువలో ఉన్నటువంటి మనుషుల యొక్క దేహాలను వాళ్ళ మాంసపు ముక్కలతో సహా పక్షులు వచ్చి పట్టుకొని, పీక్కుని వెళ్ళిపోతూ ఉండేయండి. అలాగ వాళ్ళ ప్రాణాలు కోల్పోయేవారంట. చాలామంది ఆ బాధను భరించలేక చేదు చిరకనిచ్చేవారంట వాళ్ళకి. చేదు చిరకను మాకు కావాలని అడిగి తీసుకునేవారంటండి. చేదు చిరక ఎందుకు తీసుకునేవారో తెలుసా అండి? చేదు చిరక మత్తు పానీయం అంటదండి అది. మత్తు పదార్థం అంటండి అది. మత్తు పానీయం. అది తాగినప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధ. ఏదైనా పక్షి వచ్చి వాళ్ళ శరీరాన్ని పొడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధొస్తుందండి? ఒకసారి ఆలోచించేయండి. ఎంత భయంకరమైన శిక్షో కదండీ అది. అటువంటి శిక్ష జరిగి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాల్లో ఆ బాధను భరించలేక చేదు చిరుకను వాళ్ళు తీసుకుంటూ ఉండేవారంట. అందుకనే యేసయ్య సిలువలో ఉన్నప్పుడు దాహము, దాహం అని మంచినీళ్ళిమ్మని ఆయన అడిగినప్పుడు చేదు చెరుకునిస్తారు. అంటే బాధ మర్చిపోతాడని చేదు చెరుకునిస్తారు. కానీ మన యేసయ్య తీసుకోడు కదండీ! ఎందుకు తీసుకోడో తెలుసా అండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన చేదు చెరుకుని గనక తీసుకొని ఉంటే అందరు మానవుల్లాగే ఆయన మరణించినట్టు లెక్కొస్తది. కానీ ఆయన చేదు చిరకను రుచి చూచి వదిలేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన చేదు చెరుకును తీసుకోడండి. బాధను మాత్రం అనుభవించిన యేసయ్య అండి. మన యేసయ్య ఎంత గొప్ప దేవుడో కదండీ! ఎంత గొప్ప దేవుడో! మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడండి. గొప్ప దేవుడండి. అందరూ ఏదో తప్పులు చేస్తేనో, ఏదో నిందలు చేస్తేనో, లేకపోతే వాళ్ళు ఏయైనా దోషాలు చేస్తేనో, ఏయైనా గొప్ప భయంకరమైన కార్యాలు చేస్తేనో శిక్షలు
పడి వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి శిక్షలు అనుభవించినటువంటి వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ యేసయ్య మాత్రం ఆయన పరిశుద్ధుడండి, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడండి ఆయన. ఆయనలో ఆయన సవాలు చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపిస్తారు అని చెప్పేసి గొప్ప సవాలు చేస్తాడు కదండీ! అలా ఏ దేవుడు కూడా ఏ చేసినట్లుగా మనం చరిత్రలో చదవమండి. చరిత్రలో చదవం. కానీ మన యేసయ్య ఒక్కడు మాత్రమే నాలో పాపముందని మీలో ఎవరు రుజువు చేస్తారు? ఎవరు స్థాపిస్తారు? అని చెప్పేసి ఆయన అడగడం జరుగుతుందండి. అలాగా ఆనాటి కాలంలో సిలువలో వేలాడుతూ పక్షులకు ఆహారం అయిపోయేవారు అనేక మంది. అలాగే పారిస్ అనే ప్రాంతంలో ఆనాటి కాలంలో ఎలా జరిగేదంటే, చనిపోయినటువంటి వ్యక్తులను ఏం చేసేవారు అనంటే, ఒక వాల్ ఒక గోడ కింద ఉండేదంటండి. ఆ గోడ మీద పెట్టేసేవారంట. తీసుకెళ్ళి చనిపోయినటువంటి వ్యక్తిని ఆ గోడ మీద పెట్టేస్తే, ఆకాశ పక్షులొచ్చి అంటే బ్రతికుండగా ఈ మనిషి దేనికి ఉపయోగపడినా, ఉపయోగపడకపోయినా చనిపోయాక మాత్రం అనేకమైన పక్షులకు ఆహారంగా ఉంటారు అని వాళ్ళ ఉద్దేశ్యం అంటండి. అందుకని ఎవరు చనిపోయిన వాళ్ళేం చేస్తారు అనంటే, ఆ గోడ మీద ఉంచేవారంట శవాలను. ఉంచేటప్పుడు పక్షులొచ్చి, ఆకాశ పక్షులొచ్చి తి తినేసి వెళ్ళిపోతూ ఉండేయంట. అలా జరుగుతూ ఉండేయంటండి. ఆనాడు శిక్షలు అంత భయంకరంగా అలా ఉండే భయంకరమైన రోజులు ఆహ్, గడిచే రోజులన్నీ కూడా గడిచిపోయిన రోజులన్నీ కూడా చాలా భయంకరంగా ఉండేయండి. అలాగా ఈ యొక్క రిస్పా యొక్క కుమారుల శవాలు ఎలా ఉన్నాయి అనంటే ఉరికంబాల మీద అలాగే వేలాడుతున్నాయి. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే గిబియోనీయులు చంపేశారు కదండీ! వీళ్ళు ఉరి తీసేశారు కదా! ఉరి తీసేశారు. ఉరి తీయబడినటువంటి ఈ శవాలు ఏం చేయబడాలి అనంటే ఆకాశ పక్షులొచ్చి వాటిని పీక్కుని తినేయాలి. కానీ ఈ తల్లి చేసినటువంటి త్యాగం చూసారా? ఆ సవాలను ఆకాశ పక్షుల బారిన పడకుండా, అడవి మృగాలు ముట్టకుండా కాపలా కాసినటువంటి తల్లిగా మనకు కనిపిస్తుందండి. ఒకసారి ఆలోచించేద్దామండి. ఆలోచించేద్దాం. ఎంత భయంకరమైన సంఘటనండి. ఆలోచన చేస్తేనే మా మనసుకు చాలా భయమనిపిస్తుంది కదండీ! భయమనిపిస్తుంది. మీకైతే ఎలా ఉంటుందో తెలీదు గానీ, నాకైతే చాలా భయమనిపిస్తుందండి. ఆ రీతిగా ఆ స్త్రీ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదండి. 6 నెలలు కాపలా కాసిందంటండి. కాపలా కాసినప్పుడు ఈ వార్త ఎవరికి తెలుస్తదంటే, దావీదు రాజైనటువంటి దావీదుకు తెలుస్తుంది. సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా తన కుమారుల యొక్క శవాలను ఆకాశ పక్షులు వాలకుండా, అడవి మృగాలు ముట్టకుండా ఆ కొండ మీదే ఉండిపోయి ఆ స్త్రీ మరి ఏం తిన్నదో, లేకపోతే ఏం తిన్నదో, ఏం తాగిందో, ఎలా ఉందో ఆ స్త్రీ తెలీదు గానండి. అదంతా ఏమీ రాయబడలేదు గానీ, ఆమె కొండ మీదే ఉండి ఆ బిడ్డల శవాలను కాపలా కాస్తుంది అనే వార్త దావీదు చెవిన పడిందంటండి. చెవిన పడినప్పుడు దావీదుకు ఒక కర్తవ్యం గుర్తుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దావీదుకు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసినటువంటి స్త్రీగా మనకు ఈ రిస్పా కనపడుతుందండి. ఏంటి దావీదుకు తన కర్తవ్యము అనంటే, దావీదు ఎప్పుడైతే ఈ రిస్పా గురించి వింటాడో తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటాడు. ఎలా గుర్తు చేసుకుంటాడంటే, సౌలు కుటుంబీకులనంటండి దావీదు మర్చిపోతాడు. ఎలా మర్చిపోతాడంటే, సౌ సౌలు, యోనాతాను గిల్బోవ పర్వతం మీద చనిపోతారండి. చనిపోయిన తర్వాత వాళ్ళేం అక్కడ యాబేష్ గిలాదు వారని ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఈ సౌలు, యోనాతాను యొక్క మృతదేహాలను వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు. ఉంచేసుకున్నప్పుడు దావీదు ఏం చేస్తాడు అంటే, తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ఏం చేస్తాడంటే, ఆ యాబేష్ గిలాదు వారి దగ్గర నుంచి వారి యొక్క శవాల యొక్క ఎముకలను తీసుకొస్తాడండి. తీసుకొచ్చి గౌరవప్రదంగా తమ దేశములో పాతిపెట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. ఈ విషయాన్ని యోనాతాను చనిపోయిన విషయం కానీ, లేకపోతే సౌలు చనిపోయినట్టు గాని, వాళ్ళ యొక్క దేహాలు ఆ యాబేష్ గిలాదు వారు పట్టుకెళ్ళిపోయారనే సంగతి దావీదుకి ఎప్పుడు గుర్తుకొస్తుంది అనంటే, ఈ స్త్రీ చేసినటువంటి త్యాగం గుర్తుకొచ్చి అందరూ చెప్పుకుంటారు కదండీ! అయ్యో! రిస్పా అంట సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా తన కుమారుల యొక్క శవాలను కాపలా కాస్తుందనే వార్త అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదండీ! ఆ వార్తంతా ఆ ప్రాంతమంతా ఆ వార్త ఆహ్, ప్రచారం అవుతుంది కదా! అప్పుడు దావీదు చెవిన పడిందంటండి ఈ వార్త.
దావీదు చెవిన పడినప్పుడు, అప్పుడు ఆలోచన చేశాడంట. అయ్యో! ఒక స్త్రీ అయ్యుండి, కేవలం ఒక ఉపపత్ని అయ్యుండి, ఆమె ఏం చేసింది అనంటే, తన బిడ్డల యొక్క శవాలను అంత శ్రద్ధగా కాపలా కాస్తుందే, అంత ధైర్యంగా కొండ మీద ఉందే, అంత ధైర్యంగా బిడ్డల యొక్క శవాలను ఆకాశ పక్షుల బారిన పడకుండా, అలాగే అడవి మృగాల పాలు కాకుండా కాపలా కాస్తుందంటే, ఆ స్త్రీకి ఎంత తెగింపో కదా! ఆ స్త్రీకి ఎంత ధైర్యమో, ఆ స్త్రీ ఎంత ప్రేమను కనపరుస్తుంది బిడ్డల పట్ల. నేను, నేను ఒక కర్తవ్యాన్ని మర్చిపోయాను కదా! యోనాతాను అలాగే సౌలు యొక్క మృతదేహాలను ఆ యాబేష్గిలాదు వారు తీసుకెళ్ళిపోయారు కదా! వాళ్ళ యొక్క ఎముకలను తీసుకొచ్చి నేను పాతిపెట్టలేకపోయానే, వాటి యొక్క శవాలను నేను పాతిపెట్టలేకపోయానే అని చెప్పేసి దావీదు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడంటండి. గుర్తు చేసుకున్న తర్వాత ఆ యాబేష్గిలాదు వారి దగ్గర నుంచి ఈ సౌలు, యోనాతానుల యొక్క ఎముకలను తీసుకొచ్చి తమ దేశంలో గౌరవప్రదంగా పాతిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ విషయం ఎందుకు జరిగింది ఈ సంఘటన? దావీదు ఎందుకు చేశాడు అనంటే, ఈ స్త్రీ యొక్క చేసినటువంటి ఆ త్యాగాన్ని చూసి ఆహ్, ఆ స్త్రీ చేసినటువంటి ఆ సంఘటనను చూసి దావీదు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుందండి. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా చేస్తాడు దావీదు. ఏంటి అనంటే, ఈ రిస్పా యొక్క కుమారుల యొక్క ఎముకలను కూడా అందరి శవాలు ఎలాగైతే పాతిపెట్టబడతాయో, అలాగే వీరి ఎముకలను కూడా దావీదు పాతిపెట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. ఈ తల్లి చేసినటువంటి త్యాగం చూసారా? అయ్యో! ఆకాశ పక్షులకి ఆహారం కాకూడదు నా పిల్లలు. నా పిల్లల యొక్క శవాలు అందరి శవాల్లాగే గౌరవప్రదంగా సమాధి చేయబడాలని ఆ తల్లి చేసినటువంటి ఆ త్యాగము, ఆ సంఘటన దావీదు హృదయాన్ని కదిలించిందండి. కదిలించింది. తన కర్తవ్యాన్ని గుర్తు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సంఘటనో చూడండి. ఆ స్త్రీ చేసినటువంటి త్యాగం అండి. అసలు ఆలోచన చేస్తేనే చాలా భయమనిపిస్తుంది. అయ్యో! ఈ రోజుల్లో కనీసం రాత్రి పూట 10 దాటితే బయటికెళ్ళలేని పరిస్థితి కదా మనం. భయపడుతూ ఉంటాం. ఒకవేళ కరెంట్ పోతే చాలా భయమనిపిస్తుంది. ఒంటరిగా ఉండలేము కదండీ! అటువంటిది ఈ స్త్రీ శవాల మధ్య కాపలా ఉండడం ఏంటండి? ఆలోచన చేస్తేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. శవాల మధ్య అంటే 1 కాదు, 2 కాదు 7 శవాల మధ్య ఆ తల్లి కాపలా కాసినట్లుగా మనం చూస్తుంటాం. ఇంకో స్త్రీ కూడా ఉంది కదా! సౌలు కుమార్తె అయిన మేరబు ఉంది కదా! మేరబు కుమారులు ఏకంగా 5గురు ఉన్నారు కదా! కానీ ఆ తల్లి తన కుమారుల కోసం కాపలా కాసినట్లుగా చరిత్రలో లేదండి. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఆ తల్లి కోసం. కానీ పరిశుద్ధాత్ముడు ఈ రిస్పా గురించే ఎందుకు రాయించాడు? ఆలోచన చేసారా ఎప్పుడైనా? ఈ రిస్పాయే తన కుమారుల యొక్క శవాలు పాతిపెట్టబడాలి అని చెప్పేసి ఆ తల్లి కాపలా కాసింది గానీ, మేరబు తన కుమారులు చనిపోయారులే. చనిపోయిన తర్వాత ఇంక వాళ్ళలో ఏముంటుంది? నేను వెళ్ళిన కాపలా కాసినంత మాత్రాన వాళ్ళు బ్రతుకుతారా? అనే ఉద్దేశంతో ఆ స్త్రీ ఒడిచిపెట్టేసుంటది. అందుకనే ఆమె గురించి అసలు బైబిల్‌లో రాయబడలేదండి. రాయబడలేదు. ఆమె శవాల దగ్గరికి వెళ్ళినట్టు గాని, లేకపోతే ఇలా చేసినట్టు గాని ఆమె గురించి రాయబడలేదు. కానీ ఈ రిస్వా గురించే ఎందుకు రాయబడింది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, రిస్వా తన బిడ్డల పట్ల శ్రద్ధ చూపించినటువంటి తల్లిగా మనకు కనబడుతుందండి. ఆలోచన చేద్దామండి. ఆలోచన చేద్దాం. అంత మంచి తల్లి ప్రేమ అండి. తల్లి ప్రేమ అంటే తన బిడ్డల కొరకు ప్రాణాన్నే ఇచ్చేటటువంటి గొప్ప ప్రేమ కదండీ తల్లి ప్రేమ. తల్లి ప్రేమ. తల్లిదండ్రులను మనం ప్రేమించగలుగుతున్నామా అండి? మనం ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. తల్లిదండ్రులను దూషించే పిల్లలున్నారు. తల్లిదండ్రులను హింసించే పిల్లలున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడలేని పిల్లలు ఉంటారు. అలాగే తల్లిని కొట్టే పిల్లలు కూడా ఉంటారండి. ఇటువంటి సంఘటనలు విన్నప్పుడు మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కదండీ! కానీ తల్లి మాత్రం తన బిడ్డల కొరకు ఎంత త్యాగాన్ని చేస్తుందో చూడండి. ఎంత త్యాగాన్ని చేస్తుందో కదా! అటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటే తల్లికి మించినటువంటి ప్రేమ భూమి మీద ఏ ప్రేమ కూడా సాటిరాదండి. దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ వేరు. కానీ మనుషుల ప్రేమలో తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ లేదండి. కాబట్టి ఈ రిస్పా తన జీవితాన్నే 6 మాసములండి. 6 మాసములు కొండ మీద ఉండి మరి ఆమె ఏం ఆహారం తిన్నదో తెలీదు. ఏం తాగిందో తెలీదు. ఏం వస్త్రాలు కట్టుకుందో తెలీదు. ఏం చేసిందో తెలీదు కానీ 6 నెలలు అంటే సామాన్యమైన విషయం కాదండి. మనం సామాన్యంగా చదువుకొని వదిలేస్తే ఏ వాక్యమైనా సరేనండి. రిస్పా అంట, ఇలా కాపలా ఉందంట అని చదివి వదిలేసామనుకోండి ఏమి ఉండదండి. కానీ అదే మనము ధ్యానం చేస్తూ ఒక ధ్యానం గుండా వెళ్ళి ఆ వాక్యాన్ని
మనం ఆలోచన చేస్తే ఆత్మీయ లోతులు గుండా ఓహ్! ఇలా జరిగిందా ఈ స్త్రీ ఇంత త్యాగాన్ని చేసిందా అని చెప్పేసి మనము నెమరు వేసుకుంటూ వాక్యాన్ని మనం పదే పదే చదువుతూ గనక గుర్తు చేసుకుంటే అప్పుడు గనక ఆ వాక్యం యొక్క విలువ మనకు తెలుస్తుందండి. ఆ వాక్యంలోనున్నటువంటి అర్థం మనకు తెలిసినప్పుడు భయమనిపిస్తుందండి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకి తెలుస్తుంది. అంతేగాని మనం చదువుకొని విడిచిపెట్టేస్తే ఏమి ఉండదండి. ఏమి ఉండదు. ఏ వాక్యమైనా కూడా అంతేనండి. కానీ మనము ధ్యానిస్తూ చదువుతున్నప్పుడు మాత్రం ఆమె యొక్క జీవితం కానివ్వండి, లేకపోతే ఆమె యొక్క చేసినటువంటి త్యాగం కానివ్వండి, ఆమె చూపించినటువంటి తెగువ కానివ్వండి, ఆమె చూపించినటువంటి ధైర్యం కానివ్వండి, ఆమె చూపించినటువంటి బిడ్డల పట్ల చూపించినటువంటి ఆ శవాల పట్ల చూపించినటువంటి ప్రేమ కానివ్వండి, చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మేరబు కుమారులు కూడా ఉన్నారు కదండీ! ఐదుగురున్నారు కదా ఏకంగా. ఈ స్త్రీకైతే ఇద్దరు కుమారులే. కానీ ఆమెకు ఐదుగురు కుమారులు కదా! ఒక్కసారే ఉరి తీయబడ్డారు. ఒక్కసారే ప్రాణాలను కోల్పోయారంటే, ఆ తల్లి కూడా ఈ తల్లితో పాటు ఉన్నట్లుగా ఉండాలి కదా! కానీ ఆ తల్లి పేరు లేదు. ఈ తల్లి పేరే ఎందుకుంది? ఆలోచన చేసారా ఎప్పుడైనా? ఆ తల్లి పేరు అయితే లేదు. ఆ తల్లి అనుకుని ఉంటది. ఏమనంటే చనిపోయారు గదా! చనిపోయిన పిల్లల శవాల్లో ఇంకేముంటుందిలే కాపలా కాసినా ఏం ఫలితం ఉంటది అనుకుందేమో. కానీ ఈ స్త్రీ అయితే ఒక ఉపపత్ని అయ్యుండి తన జీవితం విలువలేని జీవితంగా గడిపినటువంటి ఈ స్త్రీ విలువ తెచ్చే జీవితంగాగా చివరికి తన జీవితము గడిచినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. ఎందుకు విలువొచ్చిందో తెలుసండి? దావీదుకు తన కర్తవ్యాన్ని గుర్తు చేసిన తర్వాత, దావీదు తన కుమారులకు ఇచ్చినటువంటి విలువను బట్టి, కుమారుల యొక్క ఆ ఎముకలకు అంతే కదండీ! ఎముకలే కదా! 6 నెలలు అయిందనుకోండి, ఇంకా శవాలకి ఇంకేముంటుంది? మాంసం ఏముంటుందండి? ఉండదు కదా! ఎందుకనంటే మనిషి చనిపోయిన తర్వాత ఒక రోజు పూర్తయ్యేసరికే చనిపోయినటువంటి మనిషిలో చాలా మార్పులొచ్చేత్తాయి. కానీ అటువంటిది 6 మాసాలంటే ఇంకేముంటుందండి? మనుషులకు శరీరంలో మాంసం అనేది ఉండదింక. ఎముకలే కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎముకలను పాతిపెట్టించిన స్త్రీగా మనము చూస్తూ ఉంటామండి. ఎంత గొప్ప ఆశ్చర్యమో కదండీ! ఎంత గొప్ప ఆహ్, అద్భుతమైన కార్యమో కదా ఇది. ఎంత గొప్ప సంఘటనో కదండీ! హృదయాన్ని కదిలించేటటువంటి సంఘటన ఆ తల్లి ప్రేమ. నిజంగా ఎంత గొప్పదో కదండీ! అటువంటి తల్లి బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయించాడు. ఆమె విలువలేని జీవితమే గడిపుండవచ్చు. ఒక ఉపపత్నిగా, ఒక విలువలేని జీవితంగా జీవించినటువంటి స్త్రీయే అయ్యుండొచ్చు. కానీ ఆమె చేసినటువంటి కార్యం వల్ల బిడ్డలు శవాల పట్ల చేసినటువంటి ఆ కార్యం వల్ల ఆమె జీవితానికి విలువొచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటామండి. రిస్పా యొక్క జీవితాన్ని మనం చూస్తే చాలా ఒడిదుడుకులు గుండా ప్రయాణం చేసింది ఆమె యొక్క జీవితం. చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తదండి. చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తది. కానీ నేను టూకీగా చెప్పడం జరిగిందండి. ఆ స్త్రీ యొక్క జీవితము అన్నీ కూడా తన ప్రమేయం లేకుండానే, తన జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయండి. ఎన్నో సంఘటనలు జరిగాయి. తన వివాహ విషయంలో కానివ్వండి, అలాగే వేరే వ్యక్తి విషయంలో కానివ్వండి, ఇలాగా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ఆమె ఇష్టం లేకుండానే చాలా కార్యాలు ఆమె జీవితంలో జరిగినియి. కానీ తన కుమారులు ఉన్నది ఇద్దరు కుమారులే. భర్త అయినటువంటి సౌలు మరణించాడు. కానీ ఉన్నది ఇద్దరు కుమారులే కదా! ఆ కుమారులతో సంతోషంగా ఉందాము అనేసరికి ఆ ఇద్దరు కుమారులు కూడా ఉరి తీయబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ హ్మ్, ఈ స్త్రీ చేసినటువంటి తెగువ ఒక పక్కనైతే, ఇంకొక విషయాన్ని మనం గమనించాలంటే ఏంటి అనంటే, ఈ ఇద్దరు కుమారుల మరణించడం వల్ల ఆ దేశంలో కరువనేది తగ్గిందంట. అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవుడు ఆ కరువు నుంచి ఆ ప్రాంత ప్రజలను, ఆ దేశ ప్రజలను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. ఎంత ఆశ్చర్యమో కదండీ! వా ఈ రిస్పా యొక్క కుమారులు దేనికి పడ్డారు అనంటే, దేనికి ఉపయోగపడ్డారని మనం ఆలోచన చేసినట్లయితే, దేశం యొక్క రక్షణ కొరకు బిడ్డలు ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. ఒకవేళ బ్రతుకుంటే వాళ్ళ జీవితంలో అంత ఆధిక్యతను సంపాదించలేకపోదురేమో. కానీ చనిపోయినందువల్ల దేవుడు ఆ పట్టణస్థులను జ్ఞాపకం చేసుకొని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకొని, దావీదు పరిపాలనలో ఉన్న ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ కరువును తీర్చినట్లుగా చూస్తూ ఉంటామండి. 3 సంవత్సరాలు కరువంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఒక సంవత్సరం కాదు, లేకపోతే ఒక నెల కాదు, 2 నెలలు కాదు,
రోజులు కాదు, నెలలు కాదు. కానీ సంవత్సరాలు. 3 సంవత్సరాల కరువంటే ఎంత భయంకరమైన కరువు అనుభవించారో కదండీ! అప్పటి ప్రజలు. దావీదు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు అంత కరువు అనుభవించడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, కేవలం సౌలు చేసినటువంటి తప్పు వల్లండి, పాపం వల్ల. అవును కదండీ! సౌలు చేయకూడదు అసలు. గిబియోనీయుల జోలికి వెళ్ళకూడదు. గిబియోనీయులను చంపకూడదు. ఎందుకనంటే యెహోషువ ప్రమాణం చేసి ఉన్నాడు. దేవుని దగ్గర ఒక నిబంధన చేశాడు. ఆ ప్రజల జోలికి మేము వెళ్ళము. ఆ ప్రజలకు ఏ హాని చేయము. వాళ్ళ ప్రాణాలకి ఏ హాని కలుగ చేయము అని చెప్పేసి ఈ గిబియోనీయుల దగ్గర దేవుడు నిబంధన చేశాడండి. ఆ నిబంధన మీరినటువంటి వ్యక్తిగా మనకు ఈ సౌలు కనిపిస్తున్నాడు. యెహోషువ చేసినటువంటి నిబంధన మీరినందువల్ల యెహోషువ ప్రాణాలు కోల్పోయాడు గానీ, యెహోషువ అంతకుముందే చనిపోవడం జరిగిందండి. యెహోషువ ప్ర ప్రమాణం చేసినందువల్ల, ఒక నిబంధన చేసినందువల్ల, ఆ నిబంధనని సౌలు ఎప్పుడు మీరాడో తెలుసండి? 400 సంవత్సరాల తర్వాత ఈ నిబంధనను మీరినట్లుగా మనం చదువుతూ ఉంటామండి. ఈ నిబంధనను మీరినందువల్ల వాళ్ళ జీవితాల్లో ఒక కరువు అనేది వచ్చింది. దావీదు పరిపాలనలో కరువు అనేది సంభవించింది. కానీ దావీదైతే దేవుని దగ్గర మొరపెట్టే విధానం మనకు కనపడుతుందండి. దావీదు ప్రార్థన చేస్తాడు. "ప్రభువా ఏంటి ప్రభువా? మా దేశంలో ఈ కరువుకు గల కారణం ఏంటి? నా పరిపాలనలోనే ఇంత కరువు రావడానికి గల కారణం ఏంటి ప్రభువా?" అని చెప్పేసి ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియజేసినటువంటి విషయం, సౌలు చేసినటువంటి పాపమును బట్టి, సౌలు చేసినటువంటి గిబియోనీయుల ప్రాణాలను తీశాడు కాబట్టి ఈ శిక్ష వచ్చింది, ఈ కరువు వచ్చిందని చెప్పేసి దేవుడు తెలియజేయడం జరుగుతుంది. అయితే దావీదు అడుగుతాడు, "ప్రభా దీనికి పరిష్కారం ఏంటి?" మనం అడుగుతామండి ఎప్పుడైనా? "ప్రభా నా కుటుంబంలో ఈ సమస్య వచ్చిందంటే దాని పరిష్కారం ఏంటి ప్రభా?" అని అడిగే వారంగా ఉంటున్నామండి. దానికి పరిష్కారం ఏంటి? ఏం చేస్తే ప్రభా ఈ సమస్య నుంచి నేను విడుదల పొందుతాను? లేకపోతే ఏం చేస్తే నా కుటుంబంలోంచి ఈ సమస్య పోతుంది? లేకపోతే ఏం చేస్తే ప్రభా నా కుటుంబము బాగుపడుతుంది? లేకపోతే ఏం చేస్తే నా జీవితం బాగుంటుంది? ప్రభా ఏం చేస్తే ప్రభా నా జీవితం ఫలభరితంగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా మనం అడిగామా అండి దేవుణ్ణి? అడిగామా? దావీదు అడుగుతున్నాడు, "ప్రభువా ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుంది? ఈ కరువు నుంచి మేము విడుదల పొందుతాం. ఏం చేస్తే ప్రభువా?" అని చెప్పేసి దావీదు మహారాజు అడగడం జరుగుతుందండి. అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, గిబియోనీయులే శిక్ష అనుభవించారు గాబట్టి, ఆ సంగతి గిబియోనీయులనే అడగమని చెప్తాడు. అప్పుడు దావీదు మహారాజు గిబియోనీయులను పిలిపించి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, "సౌలు కుమారులు, సౌలే గాబట్టి మాకు కీడు చేసింది. మా గిబియోనీయుల యొక్క ప్రాణాలను తీసింది సౌలే గాబట్టి, సౌలు కుటుంబీకులలో 7గురిని మాకు అప్పగించినట్లయితే మేము వారిని చంపుతాం. అప్పుడు మా కోపం చల్లారుతుంది" అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. చెప్పినప్పుడు ఆ గిబియోనీయులకు చేతికి ఈ సౌలు యొక్క కుమారులను అప్పగించినప్పుడు, వాళ్ళ కుమారుల యొక్క ప్రాణాలను, వారి శవాలను కాపాడిన తల్లిగా మనకి రిస్పా కనిపిస్తుందండి. ఎంత గొప్ప ఆశ్చర్యమో కదండీ! ఎంత గొప్ప ఆశ్చర్యమో! ఒక తల్లయ్యుండి, ఒక ఉపపత్ని అయ్యుండి, ఉపపత్నియే కదా! గౌరవం లేని జీవితం గడిపిన స్త్రీ అయినా, తన జీవితానికి విలువ తెచ్చుకున్న, ఈ కార్యం చేసినందువల్ల తన జీవితానికి విలువ తెచ్చుకున్న స్త్రీగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. తన కుమారులను ఏ రీతిగా వినియోగించిందో తెలుసండి. ఆ దేశంలో ఉన్నటువంటి కరువు తగ్గటానికి ఆ కుమారుల యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి విధానం మనకు కనిపిస్తుందండి. ఆలోచించేద్దామండి. తన కుమారులు ఆ దేశంలో ఉన్నటువంటి కరువును తగ్గించటానికి తమ కుమారుల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ సంఘటన, ఆ విషయము ఈ తల్లికి ఎంత సంతోషం కలిగించుంటుందో తర్వాత కదండీ! ఎందుకనంటే దేవుడి ఉగ్రత నుంచి ఆ ప్రజలందరూ కూడా విడుదల పొందారు. దేవుని యొక్క కోపాన్నించి ఆ ప్రజలందరూ కూడా విడుదల పొంది మంచిగా ఆహారం దేవుడిచ్చాడు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు ఆ ప్రజలకు అనంటే ఎంత సంతోషపడి ఉంటుందో కదా! నా కొడుకుల మరణం నా దేశ ప్రజలకు ఆ కరువు నుంచి విడుదల కలుగచేసింది అని చెప్పేసి ఆ తల్లి సంతోషపడి ఉంటది కదండీ! ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. ఆలోచించేద్దామా? ఒకసారి మనము మన జీవితాల్లో ఎలా ఉంటున్నామండి? చనిపోయిన కుమారుల కోసమే ఆ తల్లి అంతగా ఆహ్, వేదన పడి, లేకపోతే అంతగా కాపలా కాసి, అంతగా ప్రయాసపడింది అనంటే, బ్రతికున్న పిల్లల కోసం మనం ఏం చేయగలుగుతున్నామండి? ఆలోచించేద్దామండి. ప్రార్థన చేసే వారంగా మనం ఉంటున్నామా? అందుకే విలాపవాక్యాలో ఒక మాట ఉంటుంది కదండీ! మంచి మాట. "నువ్వు లేచి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించమని" చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండీ! అలా ప్రార్థించే వారంగా ఉంటున్నామా అండి? బిడ్డల జీవితాలు బాగోవాలని, లేకపోతే మన
కుటుంబ పరిస్థితులు బాగోవాలని ప్రార్థించే వారంగా ఉంటున్నామా? ప్రార్థించే వారంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. ఆలోచన చేసేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివేసాము, వినేసాము అనంటే కాదు గానీ, మనము దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఎలా చదువుతున్నాము? ఈ వాక్యం వల్ల నా జీవితంలో నేర్చుకోవాల్సింది నేనేంటి అని చెప్పేసి తెలుసుకోగలుగుతున్నామా అండి? తెలుసుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దామండి. దేవుని దగ్గరకొచ్చినటువంటి మనము, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము ఏం చేస్తున్నాము మన జీవితాల్లో? దేవుని యొక్క వాక్యాన్ని వినేవారంగా ఉంటున్నామా? లేకపోతే విని వాక్య ప్రకారము జీవించే వారంగా మనం ఉంటున్నామా అని చెప్పేసి మనము ఆలోచించేద్దామండి. ఆలోచించేద్దాం వాక్యం దగ్గరకొచ్చిన తర్వాత. కాబట్టి ఈ రిస్పా యొక్క జీవితం ప్రతి తల్లికి ఒక మాదిరండి. ఒక మాదిరి. చనిపోయిన బిడ్డల కోసమే అంత ప్రయాసపడిందంట ఆ తల్లి. బ్రతికున్న బిడ్డల కోసం మనం ఎంత ప్రయాసపడాలండి. ఒకసారి ఆలోచించేద్దామా? ఆలోచించేద్దామండి. ఈ స్త్రీ చేసినటువంటి త్యాగం కానివ్వండి, ఈ స్త్రీ చేసినటువంటి గొప్ప కార్యము ఎప్పటికి కూడా మరచిపోలేనిదండి. మరచిపోలేనటువంటి చరిత్ర ఏదైనా ఉంది అనంటే రిస్పా యొక్క చరిత్రే అని నేను చెప్పగలను. ఎందుకనంటే ఒక స్త్రీ అయ్యుండి కూడా, ఒక స్త్రీ బలహీన ఘట్టమని దేవుడే చెప్పాడు కదండీ! అంత బలహీన ఘటమై ఉండి కూడా ఆ శవాలకు కాపలా కాసింది ఎంత ధైర్యం అండి బాబు! ఎంత తెగింపో కదండీ! ఆలోచించేద్దామండి ఒకసారి. దేవుడు ఆహ్, తన వాక్కు ద్వారా మనల్ని మాట్లాడి మరి ఈ స్త్రీ జీవితాన్ని మన ఎదుట ఎందుకు ఉంచాడో మనకైతే తెలీదు గానీ, మన జీవితంలో ఏం నేర్చుకుంటున్నాము ఈ స్త్రీ ద్వారా? ఒకసారి ఆలోచించేద్దామండి. బిడ్డలను ప్రేమించే వారంగా మనం ఉందామండి? ఉందామా? బిడ్డల కొరకు ప్రార్థించే వారంగా, వారి జీవితాలు మంచి మార్గంలో ఉంచేవారుగా మన జీవితాలు మనము ప్రార్థించే వారంగా ఉందామా అండి? ఉందామా? ఆలోచించేద్దామండి. చిన్న ప్రార్థనండి వాక్యం కొరకు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. నా జీవితాన్ని నేను సరిజేసుకునేలాగా నీకు ఈ వాక్య భాగం ఉంది అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడండి. సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా మీ దయగల హస్తాల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు. అందుని బట్టి నీకే కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన రెస్పా యొక్క జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. ఇందు నిమిత్తమైతే ఆమె జీవితాన్ని మా ఎదుట ఉంచారో మాకైతే తెలీదు. కానీ ప్రభా ఇదిగో ఈ స్త్రీ ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో మా జీవితంలో మేము ఎలా ఉంటే ప్రభా నిన్ను ఇష్టపరిచే జీవితాలు మేము కలిగి జీవిస్తామో మాకు నేర్పించు దేవా. నీకు వందనాలు ప్రభా. నీ కృప నిత్యము మాకు తోడుగా ఉంచండి దేవా. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానంటున్నావు. ప్రభా మేము ఏ మార్గంలో నడిస్తే ప్రభా, మేము ఎలా నడిస్తే మా జీవితాలు బాగుంటాయో ప్రభా, నాయన మీరే మాకు తెలియచేయండి దేవా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచండి. ప్రభా ఈ రిస్పా యొక్క జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. ఆమె జీవితం ద్వారా నా జీవితంలో నేను సరి చేసుకోవాల్సింది ఏముంది అని చెప్పేసి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ప్రభా, నీ కృపలో నాయన నిత్యము మేము ఉండులాగాన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలపరుచు దేవా నీకు వందనాలు. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారు చేస్తున్న పనిపాటల్లో మీరు తోడుగా ఉండి ప్రభా, బిడ్డలను ధైర్యపరచమని ప్రభా, ఈ చిన్న వాక్యాన్ని ప్రభా మా అందరి వినుకుడులో నాయన మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుని తిరిగి సమాధానం కలిగి చేయమని మా కొరకు మేఘం పైన అతి త్వరలో రానియున్న నజరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మిక్కిలి వినంతటికి బ్రతిమలాడి పెట్టుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. యేసు రక్తమే జయం. ఆమేన్. ఆమేన్. వందనాలండి. వందనాలండి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని వినండి. విని దేవుని దీవెనలు పొందుకోండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్.